అమెరికా హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఇరాన్. అంతకు మించి అంటూ తిరిగి వార్నింగ్లు ఇస్తోంది. అమెరికన్ మిలిటరీ బేస్ల నుంచి ఇప్పుడు టార్గెట్ను అమెరికన్ కంపెనీల వైపు తిప్పింది. ఏప్రిల్ 1 రాత్రి 8 గంటల నుంచి పశ్చిమాసియా ప్రాంతంలోని అమెరికా కంపెనీలపై దాడులు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది. అందులో మైక్రోసాఫ్ట్, యాపిల్, టెస్లా, గూగుల్, బోయింగ్, మెటా, ఇంటెల్, ఐబిఎం, డెల్, ఎన్విడియా, హెచ్పి, సిస్కో, ఒరాకిల్, ప్లాంటర్, జేపీ మోర్గన్, జేఈ, స్పెయిర్ సొల్యూషన్స్, G42 సహా 18 కంపెనీల జాబితాను ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ విడుదల చేసింది. ఇరాన్లో జరిగే ప్రతి హత్యకు బదులుగా ఈ కంపెనీల సంబంధిత కేంద్రాలను ధ్వంసం చేస్తామంటూ హెచ్చరించింది. తమ ప్రాణాలను కాపాడుకోవడానికి ఈ కంపెనీల ఉద్యోగులు వెంటనే తమ కార్యాలయాలను విడిచిపెట్టాలని సూచించింది. ఆయా కంపెనీలను ఉగ్రవాద కంపెనీలుగా పేర్కొన్న ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఆ సంస్థల చుట్టూ నివసిస్తున్న వారు 1 కిలోమీటర్ పరిధిలో ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి సురక్షితమైన ప్రదేశానికి వెళ్లాలంటూ సూచించింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, గూగుల్, యాపిల్ వంటి బడా అమెరికన్ టెక్ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని బెదిరించింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఈ సంస్థలు తమకు చట్టబద్ధమైన లక్ష్యాలని ప్రకటించింది. ఇజ్రాయెల్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు టెక్నాలజీని ఉపయోగించి ఇరాన్కు చెందిన సుప్రీం లీడర్తో సహా 250 మందికి పైగా సీనియర్ అధికారులను హతమార్చిందని, దీనికి ఈ టెక్ కంపెనీలు సహకరించాయని ఐఆర్జీసీ ఆరోపిస్తోంది. అందుకే ఈ సంస్థలను చట్టబద్ధమైన లక్ష్యాలుగా పరిగణిస్తున్నామని తన ప్రకటనలో పేర్కొంది.